గుర్తు చేసుకుంటున్నారు. జానారెడ్డిని మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకుంటూ ఉన్నారు. ప్రముఖులందరూ కూడా ఈ ఉదయం అంటే ఈ తెల్లవారుజామున 4:50 రామోజీరావు తుది శ్వాస విడిచారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ. సో ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివ దేహానికి నివాళులర్పించడానికి ప్రతి ఒక్కరు కూడా ఫిల్మ్ సిటీకి తరలి వెళ్తూ ఉన్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, అలాగే క్రీడా రంగానికి సంబంధించిన వాళ్ళు, పాత్రికేయులు, రామోజీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి తరలి వెళ్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. జానారెడ్డి అక్కడికి ఇప్పుడే చేరుకున్నారు. రామోజీరావుకి నివాళులర్పిస్తున్న దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు. సో రామోజీరావు ఒక్క రంగానికని పరిమితం కాదు, ప్రతి రంగంలో కూడా ఆయన తన మార్క్ని చూపించగలిగారు. పత్రికా రంగంలో అయినా, టీవీ రంగంలో అయినా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకున్న వ్యక్తి. ప్రతి ఒక్కరు కూడా రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఆయన లేని లోటిక పూడ్చలేనిది అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చేసిన సేవల్ని కొనియాడుతూ ఉన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీకి ప్రముఖులందరూ చేరుకుంటూ ఉన్నారు. సో రామోజీరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడి తిరిగి వెళుతూ ఉన్నారు. సో కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న జానారెడ్డిని కూడా మనం చూస్తూ ఉన్నాం. తెల్లవారుజామున మరణించిన పత్రికాధిపతి, రామోజీ గ్రూప్ చైర్మన్ రామోజీరావుకు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు నివాళులర్పిస్తూ ఉన్నారు. ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంచారు. ఆయనకు నివాళులర్పించడానికి ఫిల్మ్ సిటీకి అందరూ చేరుకుంటున్నారు.